అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ, అలాగే ఎస్సీ వర్గీకరణ సాధకులు మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటానికి ఈ రోజున విజయాన్ని అందుకొని, అలాగే మందాకృష్ణ మాదిగన్న గారు మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ బహుమతిని అందించడం జరిగింది. సో మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను, అరాచకాలను, ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా అవస్థలు పడి 30 ఏళ్ళుగా ఆయన ఒకటే లక్ష్యాన్ని, ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని ముందర పెట్టుకొని పోరాటం చేసిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఈ రోజున కొంతమంది స్వార్థపరులు మందాకృష్ణ మాదిగన్న గారు దళితుల కోసం చేస్తున్న పోరాటాన్ని, ఆయన దళితుల కోసం చేస్తున్న మంచిని చూసి, మందాకృష్ణ మాదిగన్న గారి ఎదుగుదలను చూసి ఈ రోజున ఓర్వలేని మేధావులు చాలామంది ఉన్నారు. మందాకృష్ణ మాదిగన్న గారు తన కుటుంబం కోసం పోరాటం చేయలేదు, 59 దళితుల కులాల కోసం పోరాటం చేశారు. తన కుటుంబం కోసం పోరాటం చేసింటే ఎప్పుడో ఆయన ఏ మంత్రి అవదు, ఏ ఎమ్మెల్యే అవదు, ఏ రాజ్యసభ అవదు, ఏ ఎంపీ అవదు, కేంద్ర మంత్రి అవదు. సో ఆయన కుటుంబం కోసం పోరాటం చేసింటే ఆయన ఏ పదవికి ఆశించలే, ఏ అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలకు లొంగలే. అలాంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగన్న గారు. అలాంటి వ్యక్తిని మీరు అనడానికి అర్హత లేదు. అలాంటి వ్యక్తి పేరును కూడా తలుచుకునే అర్హత మీకు లేదు. మందాకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటంలో 3వ విజయం ఇది, ఎస్సీ వర్గీకరణ. గతంలో 2 మాటలు ఎస్సీ వర్గీకరణ అమలైంది. అప్పట్లో ఆ ఎస్సీ వర్గీకరణను మళ్ళీ కొట్టువేసుకోనికి రీపిటిషన్లు ఇచ్చారు. సో అప్పుడు అలా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ విజయాన్ని అందుకున్నారు. అలాంటి పోరాట యోధుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నల్ల కండువాతోనే పోరాటం చేశారు. అలాంటి వ్యక్తి. సో ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆయన సొంత ఇల్లు లేక బాడిగింట్లో జీవిస్తూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తి. సో ఆయన ఎప్పటికీ తన స్వార్థం కోసం ఆయన ముందుకెళ్ళరు. ఏదైతే దళితుల కోసం, అలాగే అదర్ క్యాస్ట్ కోసం పోరాటం చేసే వ్యక్తి ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని ముందర పెట్టుకొని మందాకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తిని మీరు అనడానికి అర్హత లేదు. ఇంకొకసారి మందాకృష్ణ మాదిగన్న గారి గురించి తప్పుగా మాట్లాడితే మాలాంటి మాదిగ యువత కూడా చూస్తూ ఊరుకోదు. ఇంకా మేము తిరగబాటు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఇన్నలబడిన ఓర్పుతో ఉన్నది. మా మందాకృష్ణ మాదిగన్న గారు మా సీనియర్లకు ఒకటే నేర్పారు, క్రమశిక్షణ పాటించాలి. ఎవరు ఏమన్నా దానికి లొంగి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మందాకృష్ణ మాదిగన్న గారు మా సీనియర్లకు చెప్పారు. మా సీనియర్లు మాకు ఇప్పుడు ఆ విషయాలను తెలియజేయడం జరిగింది. అందుకు మేము కూడా ఆయన బాటలో నడిచే వ్యక్తులం కాబట్టి ఆయన మాటకు కట్టుబడి మేము ఏ ఒకటి వ్యతిరేకంగా మాట్లాడము. మీరు ఎన్ని మాట్లాడినా చూస్తూ ఊరుకుంటూనే ఉంటాము. మా విజయాన్ని మేము అందుకొని తీరుతాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.